చూడండి ఇక్కడ వాళ్ళు అటువైపు నుండి ఇటువైపు రావడానికి అయితే ఇలా చిన్న బోట్లు అయితే వస్తున్నారు. వెల్కమ్ టు కేరళ. అక్కడ బ్లూ కలర్ బోట్ ఒకటి కనిపిస్తుంది కదా, అది ఇక్కడ లోకల్ వాళ్ళకైతే వాటర్ బస్ అని అంటారండి. చూడండి రొయ్యలు నామండి అరిమి చేపలు అంట ఇవి. చాలా మంది అయితే కయాకింగ్ యాక్టివిటీ అయితే చేస్తున్నారు. అంతా కూడా చూడండి అటు సిటీ వ్యూ ఉంది, మొత్తం కూడా సిటీ వ్యూ అటువైపు అయితే ఉంది. బీచ్ వ్యూ అంతా ఒకవైపు ఉంది. ప్రజెంట్ అయితే మనం చలడం సీవాల్ దగ్గర అయితే ఉన్నామండి. చూడండి ఇక్కడ మన వైజాగ్లో అయితే షిప్ యార్డ్ ఉంటుంది కదా, షిప్ యార్డ్లో ఎలా ఆగుతాయో అలాగే ఇక్కడ ఒక ప్లేస్లో అయితే చలనం సీ బోట్ దగ్గర అయితే మొత్తం బోట్స్ అయితే ఆగి ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మేమైతే 5th డే అయితే అలిపిలో అయితే ఉన్నామండి. అలిపిలో అయితే మళ్ళీ అయితే బోట్ రైడ్కి అయితే వచ్చాము. మా టూర్ ప్యాకేజ్లో ఈ బోట్ అయితే మాకైతే ఆయన అయితే ప్రొవైడ్ అయితే చేశాడు. ఇప్పుడు ప్రజెంట్ మనం వెళ్తున్న బోటింగ్ ఏంటంటే అదిగోండి అక్కడ కనిపిస్తుంది చూస్తారా, ఆ బోట్లో అయితే 1 hour మనకైతే తిప్పుతారు మొత్తం కూడా. పెద్ద బోట్ అయితే అలిపి చర్చి దగ్గర అయితే మేమైతే మాట్లాడుకొని వెళ్ళామండి. దానికైతే 500 రూపీస్ తీసుకున్నాడు. కానీ అది ఒక 20 minutes రైడ్ ఉంటుందా? నిన్న 30 minutes ఉండదురా. నిన్న రైడ్కి వెళ్ళిన బోటింగ్ అయితే చాలా పెద్ద బోటు, 500 రూపీస్ తీసుకున్నారు. కానీ 20 minutes మాత్రం రైడ్ అయితే బాగుంది కంప్లీట్. మేము ఫొటోస్ వీడియోస్ తీసుకున్నంత వరకు అయితే బాగా అయితే అయ్యింది. ఇప్పుడైతే మనమైతే ఆ బోట్ అయితే ఎక్కుదాం. చూడండి ఇది మన బోటు. ఈ బోట్లో అయితే మనం అయితే రైడ్ చేద్దాం. చూడండి మనం రైడ్కి అయితే బోట్ అయితే సెట్ అయింది. చూడండి మన బోట్ అయితే రెడీగా ఉంది. రథసారథి గారు కూడా రెడీ అయిపోయారు. హాయ్ చెప్పండి. ఛానల్లో మేమైతే టైటానిక్ షిప్ మీద మీకైతే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అయితే స్టార్ట్ అయిపోయింది. మన వాళ్ళైతే ఎనర్జెటిక్ అయితే ఫొటోస్ అన్నీ తీసుకుంటున్నారు. ఆల్రెడీ స్టార్ట్ రైడ్ బోటింగ్లో అయితే. కాలువ నుండి పెద్ద రివర్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. ఈ రివర్ పేరు ఏంటంటే మొత్తం కూడా పమ్మ అనేది వాటర్ అయితే కలుస్తుంది. చూడండి బోటింగ్ అయితే స్టార్ట్ అయ్యింది. చేపల వేటకి వెళ్ళే బోట్లు అండ్ టూరిస్టులని కొంతమంది నా బోట్లని తిప్పుతారు. చూడండి లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ ఎక్కడ చూసినా కూడా మీకైతే మొత్తం కూడా బోట్స్ అయితే కనిపిస్తుంటాయి. ఇది హౌస్ బోట్లు ఇవి. ఫ్యామిలీతో వచ్చిన ఫ్రెండ్స్తో వచ్చిన ఈ బోట్లలో అయితే మీరైతే స్టే చేయొచ్చు. స్టేయింగ్కి 8,000 నుండి 10,000 రూపీస్ అయితే తీసుకుంటారు పర్ డేకి బోటింగ్కి. అండ్ ఫుడ్కి అయితే ఎక్స్ట్రాకి అయితే మళ్ళీ మీరు అయితే ఛార్జ్ చేయాలి ఈ బోట్లలో అయితే. చూడండి అటువైపు కూడా చూడండి చాలా వరకు అయితే బోట్స్ అయితే ఇలా ఉన్నాయి. లొకేషన్ మాత్రం పీక్స్ అండి. చూడండి ఫ్రెండ్స్, అక్కడ చాలామంది అయితే బట్టలు అయితే ఉతుకుతున్నారు. ఆ అమ్మాయి బట్టలు అయితే ఉతికింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వాటర్నే వాడతారండి బట్టల యూజ్కి, వాషింగ్కి. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి ఒక బోట్ కూడా ఉంటుంది. ఇక్కడ నుండి లొకేషన్ అయితే చూస్తుంటే అదిరిపోతుంది. ఏరియా అంతా కాన్కోల్ బోట్ జర్నీ అనేసి రాసి ఉందండి. చూడండి ఎదురుగా అయితే ఇసుకనైతే తీసుకొస్తున్న ఒక బోట్ అయితే కనిపించింది. ఈ బోట్లో అయితే మట్టిని అయితే తీసుకుని వస్తున్నారు. నారియల్ పానీ అలాగే కాఫీ టీ తాగుతారా అని తాతగారు అయితే అడుగుతున్నారు.
అదంతా బిల్లే. కాకపోతే నారియల్ పానీ కాస్ట్ ఎంత ఉందో అలాగే నారియల్ పానీ అంటే కోకోనట్ అండి, కోకోనట్ వాటరు. ఇక్కడ చాలామంది అయితే బోట్లలో కూడా వచ్చి ఇక్కడ రెస్టారెంట్ అయితే ఇక్కడ ఒకటి ఉంది, ఆ రెస్టారెంట్కి వెళ్ళి చూద్దాం. మనవాడైతే అడుగుతున్నాడు ఇక్కడ మరి ఇస్తారా లేకపోతే బోట్కి తెస్తారో చూద్దాం. మనమైతే ఈ బోట్లో అయితే వచ్చామండి. మనకి 30 minutes ట్రావెలింగ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఒక రెస్టారెంట్ దగ్గర అయితే తాతగారు అయితే ఆపారు. ఏజే రెస్టారెంట్ అంట. ఇక్కడ ఫిష్ కర్రీ, చికెన్ కర్రీ, సీ ఫుడ్ అన్నీ దొరుకుతుంది. అలాగే టీ, కాఫీ కూడా దొరికే అవకాశం ఉంది. అడుగుదాం ఇక్కడ అసలు ఏమున్నాయో అని. చూడండి రొయ్యలు, చూడండి రొయ్యలు నామ్ ఏంటి? అరిమి చేపలు అంట ఇవి. కేజీ అయితే 1200 అయితే చెప్తున్నారు ఫిష్ కర్రీ చేయడానికి. ఇక్కడ అయితే మాత్రం చాలా హెవీ రేట్స్ అయితే ఉన్నాయండి, చాలా ఎక్కువగా అయితే రేట్లు చెప్తున్నారు. కొబ్బరి బొండం 80 రూపాయలు అంట. అక్కడ మనకి ఉరిమి అనే చేప అయితే చూపించారు కదా, ఆ చేప వండి మనకి ఇవ్వడానికి 1200 రూపీస్ అయితే చెప్తున్నారు కేజీ. మన ఏరియాలో అయితే కేజీ 150, ఇక్కడ 1200. కేరళ వస్తే ఫుడ్కి మాత్రం చాలా ఎక్కువ అయితే ఖర్చు అవుతుందండి. మాకు మొత్తం ట్రావెల్కి రూమ్కి కలిపి మాకు 15,000 అయితే ఓన్లీ నలుగురికి అప్రాక్సిమేట్లీ 20,000 అయిందండి 5 daysకి. రోజుకి ఎలా లేదన్నా కూడా 1 dayకి ఎలా లేదన్నా కూడా తక్కువ వేసుకున్నా కూడా 3,000 రూపీస్ ఆర్ 4,000 రూపీస్ అయితే ఫుడ్కే ఖర్చు అవుతుంది. మీరు తినకపోతే తిరగలేము. వాళ్ళైతే 80 రూపీస్ అయితే కోకోనట్ వాటర్ అని చెప్పారు. మావాడైతే వెళ్ళి 80 రూపాయలు అంటే కొంచెం తగ్గించండి అంటే మన మీద వాళ్ళైతే సీరియస్ అయ్యి బోట్ తీసేస్తున్నారు. కొంచెం చూసుకోండి కేరళ వచ్చినప్పుడు. అంతగా పర్వాలేదు కానీ ప్రాబ్లం ఏమిటి కానీ జాదా రేట్, హైయెస్ట్ రేట్స్ అయితే ఉన్నాయి. ఫుడ్కి మాత్రం చాలా ఎక్కువ రేట్ ఉంది. ఫుడ్ మాత్రం మీరు తగ్గించుకుంటే మీరు ట్రావెల్ బడ్జెట్ చాలా తగ్గిపోతుంది. మాకు తప్పదు, ఎందుకంటే మేము ఓన్లీ వీడియోస్ పరంగా తిరగడానికి వచ్చాం కాబట్టి కవర్ చేయడానికి. మాకు ఎక్కడుంటే అక్కడ తినాల్సిందే తప్పనిసరిగా, లేకపోతే టైం చాలదు మాకు మెయిన్లీ. అందుకే మేమైతే ఎంత ప్రైస్ అయినా మరి తీసుకుని ఇదవుతున్నాం. ఇప్పుడైతే కొబ్బరికాయలు అయితే మీకు చూపిస్తాను చూడండి. ఆంధ్రాలో ఇంత బడా సైజు కొబ్బరికాయలు ఉన్నాయో లేదో. వీళ్ళు ఇచ్చే ప్రైస్కి పెద్ద కాయలో చూద్దాం. 2 కాయలు అయితే తెచ్చారు. చూడండి కాయలు చూడండి. ఇక్కడైతే హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. కేరళలో సో మెనీ ప్లేసెస్లో అయితే మాత్రం హౌస్ కన్స్ట్రక్షన్స్ అయితే ఇలానే ఉంటున్నాయి. ఇక్కడ చూడండి వ్యూ అయితే అద్దరిపోతుంది. మనం వచ్చే టైము సన్ కానీ అలాగే స్కై బ్లూ కానీ చూడండి ఇక్కడ అదిరిపోతుంది. కేరళలో మా జర్నీ 5th day అండి, లాస్ట్ డే. ఈరోజు అయితే మళ్ళీ బోటింగ్కి అయితే మేము వచ్చాము. కేరళలో అన్ని ఫుడ్స్ అయితే ట్రై చేసాం. లాస్ట్లో మిగిలిపోయింది కోకోనట్ వాటర్. కాస్ట్ అక్షరాల 80 రూపాయలు అంట ఈ బొండం. మన సైడ్ అయితే 40-50కి అయితే దొరుకుతుంది. కేరళలో చాలా వరకు కొబ్బరి తోటలే కనిపిస్తాయి. ఇక్కడ తక్కువ అయితే ఉంటుంది అనుకున్నాం, కానీ ఇక్కడైతే జాదా రేట్, హైయెస్ట్ రేట్ అయితే ఉంది. వీళ్ళు అడిగితే వీళ్ళు చెప్పే చిన్న కారణాలు ఏంటంటే కోయంబత్తూరు నుండి తెప్పించాం, తమిళనాడు నుండి తెప్పించాం, అక్కడ నుండి తెప్పించాం అంటున్నారు. మరి వాళ్ళ వ్యాపారం కోసం వాళ్ళు చెప్పే మాటలు అలా ఉంటాయి కాబట్టి అయితే ఫుడ్ పరంగా అయితే చాలా కాస్ట్ ఎక్కువ అయితే ఉందండి. మా టోటల్ బడ్జెట్ ట్రావెల్ బడ్జెట్తో కలిపితే హాఫ్ అమౌంట్ ఫుడ్కి వెళ్ళిపోతుంది. ట్రావెలింగ్కి అండ్ రూమ్స్కి పెట్టేది ఎంతైనా పెడతాం. ఫుడ్ కూడా చాలా కాస్ట్ అయితే ఎక్కువ ఉంది. పర్ డేకి 3,000 to 4,000 అయింది 4 మెంబర్స్కి. అలా 5 days అప్రాక్సిమేట్లీ 20,000 దాకా మాకైతే ఫుడ్కే ఖర్చు అయింది. ఎవరైనా కేరళ వచ్చే ప్రతి ఒక్కరికి నేను చెప్పే మాట, ట్రావెల్ బడ్జెట్ అంటారు కానీ ట్రావెల్లో ఏ బడ్జెట్ అవ్వదు. మీరు అనుకునే దానికి డబల్ త్రిబుల్ అవుతుంది, కానీ మీరు అనుకున్న బడ్జెట్లో పూర్తి చేయలేరు. లోకల్లో బస్సులో తిరిగేద్దామంటే ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ మాత్రమే కవర్ చేయగలరు. ఒక రోజుకి ఒక ప్లేస్ మాత్రమే బస్సుకు వెళ్తే మీరు కవర్ చేయగలరు. హెవీ లగేజ్తో అయితే మీరు కష్టం అండి. అదైతే నేనైతే క్లారిటీగా చెప్తున్నాను. మీరు అనుకున్న దానికైతే టోటల్గా మా బడ్జెట్ ఎంత అయిందో ఫైనల్ వీడియోలో అయితే రివ్యూ చేస్తాను. వెల్కమ్ టు కేరళ వచ్చిన దానికైతే ఒక వైబ్ అయితే ఉందండి. చూడండి అలిపిలో మాత్రం ఈ బోట్ హౌసెస్ అయితే చాలా బాగుందండి.
మార్నింగ్ అయితే మేమైతే ఒక రౌండ్ అయితే వేసాం. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఇది మా ఫ్రెండ్స్ బ్యాచ్కి అయితే ఒక మెమరబుల్ మూమెంట్కి అయితే ఉండిపోతుంది. వర్త్ వర్త్ అన్నట్టు ఉందండి. నెక్స్ట్ లెవెల్. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా బ్రిడ్జ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ రివర్ మీద బ్రిడ్జ్, అలాగే మనం వెళ్తున్న దారిలో అయితే సో మెనీ బ్రిడ్జెస్ అయితే మనకైతే కనిపిస్తాయి. మనం ఉన్న రివర్ అయితే పంబా రివర్ అండి. కేరళ వచ్చే వాళ్ళకైతే నా సజెషన్ బోటింగ్ కోసం మాత్రం ఒక రోజు అయితే కేటాయించుకోండి. 1 అవర్ కేటాయిస్తే చాలు. మొత్తం బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా బాగుంటుంది. బోట్లో మీరు చాలా వరకు బోటింగ్ చేస్తుంటారు. కేరళ మాత్రం ఏంటంటే చుట్టూ వైబ్స్ ఎలా ఉంటాయి చూడండి. చుట్టూ బోట్స్, అందమైన హౌసెస్, గ్రీనరీ, ట్రీస్, అలాగే స్కై చూస్తున్నారు కదా. ఈరోజు బాగా సహకరిస్తుంది లైటింగ్ పరంగా అయితే మాకు. నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ అయితే అయ్యాను ఈ ట్రిప్లో మాత్రం. మా వాళ్ళు కూడా చాలా వరకు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారండి. ఫ్రెండ్స్ అక్కడ చూడండి, చాలామంది అయితే కయాకింగ్ యాక్టివిటీ అయితే చేస్తున్నారు. నాకు తెలిసి వీళ్ళు టూరిస్టులు. వీళ్ళకైతే లైఫ్ జాకెట్లు కూడా ఇచ్చారు. ఒక అబ్బాయి అయితే లైఫ్ జాకెట్ పెట్టుకోలేదు, కానీ మిగతా వాళ్ళందరూ లైఫ్ జాకెట్ అయితే పెట్టుకున్నాడు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీరు అడ్వెంచర్స్ ఏమైనా చేయాలనుకున్నా కూడా వాళ్ళు చెప్పేటప్పుడు మీరు లైఫ్ జాకెట్లు వేసుకొని రైడ్ చేసుకుంటే చాలా బెటర్ అండి. ఎందుకంటే ఇది చాలా లోతుంటుంది. మనం వెళ్తున్నప్పుడు అయితే మనకి చాలా వరకు అయితే బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా రిసార్ట్స్ అండి. బడా బాబులు అయితే వచ్చి ఇక్కడ అయితే స్టే చేయొచ్చు. అలాగే మీకు రైట్ సైడ్లో చూస్తే అన్నీ కూడా బోటింగ్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇవన్నీ కవర్డ్ బోట్స్, అంటే ఫ్యామిలీ వాళ్ళు అయితే వచ్చి స్టే చేయడానికి వీలుగా ఉంటుంది. 1 డే స్పెండ్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా బెటరు. బోట్కి పర్ డే 8,000 నుండి 10,000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఫుడ్ మాత్రం బోట్లో ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుంది. కానీ కేరళ వస్తే వర్త్ అన్నట్టు ఉంది. చూడండి ఇక్కడ వాళ్ళు అటువైపు నుండి ఇటువైపు రావడానికైతే ఇలా చిన్న బోట్లు అయితే వస్తున్నారు. అక్కడ బ్లూ కలర్ బోట్ ఒకటి కనిపిస్తుంది కదా, అది ఇక్కడ లోకల్ వాళ్ళకైతే వాటర్ బస్ అని అంటారండి. ఎందుకని అంటారంటే ఆ బస్ మీద అయితే వాళ్ళు ఈ వాటర్లో అయితే ట్రావెల్ చేయడానికి 5 రూపీస్ మాత్రమే తీసుకుంటారు. అది గవర్నమెంట్ వాళ్ళు అఫీషియల్గా నడిపిస్తున్న బోట్ అది. మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రైవేట్ బోట్స్ అండి ఇవన్నీ కూడా. చూడండి ఇక్కడ చిన్న బోట్లు, టైర్ బోట్స్ అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా. అటువైపు నుంచి ఇటువైపు రావడానికి వీళ్ళైతే అవి తెప్పల్ని అయితే వాడతారండి ఆ బోట్స్ని. ఎందుకంటే అక్కడ చూడండి అమ్మాయి అయితే ఎలా వచ్చిందో. ప్రతిరోజు అమౌంట్ ఇచ్చి రావడం అంటే చాలా కష్టం అని చెప్పేసి అటు ఇటు అయితే వీళ్ళైతే బోట్స్ అయితే ఇలా పెట్టుకున్నారు. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. బోట్ కాదు అమ్మాయి, అది గవర్నమెంట్ బోట్ అండి. దానిలో ఛార్జ్ అయితే 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ అఫీషియల్గా నడిపిస్తున్న బోట్స్ అవి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే అటువైపు నుండి ఇటు ట్రావెల్ చేయడానికి ఈ బోట్స్ని అయితే యూజ్ చేస్తారు. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ బస్ స్టాపుల్లాగే బోట్ పాయింట్స్ కూడా ఉంటాయి ఎక్కే వాళ్ళకి. అయితే మనం అల్పుజ బీచ్ వేలో అయితే ఉన్నామండి. చూడండి ఇది బీచ్ వే, ఇది వెళ్తున్నాం. ఇక్కడ లైట్ హౌస్ కూడా ఉంది. ఆ లైట్ హౌస్ విజువల్స్, అలాగే ఇక్కడ అల్పుజలో ఉన్న బీచ్ కూడా ఇది మీకు అయితే చూపిస్తా, చూసేయండి. ప్రజెంట్ అయితే మనం అల్పుజలో ఉన్న లైట్ హౌస్కి అయితే వచ్చామండి. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా లైట్ హౌస్. ఈ లైట్ హౌస్ ప్రైస్, ఈ లైట్ హౌస్ ఎంట్రీ టికెట్ ప్రైస్, అలాగే లైట్ హౌస్ నుండి పైకి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే మీకు అయితే చూపిస్తా. ఇండియన్ సిటిజన్కి అయితే 12 రూపీస్, ఫారెన్ సిటిజన్కి అయితే 30 రూపీస్, వీడియో కెమెరాకి అయితే 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి. ఇది ఒక 5 స్టెప్స్ అయితే ఉన్నాయండి. చాలా హైట్ ఉంది. నాకు సిటీ కనిపిస్తుంది. సిటీ వ్యూ అంతా కూడా చూడండి. అటు సిటీ వ్యూ ఉంది, మొత్తం కూడా సిటీ వ్యూ అటువైపు అయితే ఉంది. బీచ్ అయితే
బీచ్ అంతా ఒకవైపు ఉంది. కేరళ వచ్చే వాళ్ళు మాత్రం అల్పుజా సిటీలో ఉన్న ఈ బీచ్ చూడాలి అనుకుంటే బీచ్ పక్కనే ఉన్న లైట్ హౌస్కి వస్తే బీచ్ మొత్తం కూడా కనిపిస్తుంది మీకు. అయితే వీడియో తీసుకోవడానికి అవుతుంది కానీ పైన అయితే చిన్న పైన చూడడానికి వాళ్ళకి వేరే వేరే ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి. అవైతే ఓపెన్ అయితే పైన అయితే వీడియో తీయడానికి అయితే ఒప్పుకోలేదు. కేరళలో అయితే చర్చిలో చూస్తే మాత్రం మామూలుగా లేవండి. చూడండి, ఈ చర్చ్ పేరు యాండ్రూస్ బసిలికా అట. యాండ్రూస్ బసిలికా అంట ఈ చర్చ్ పేరు. సూపర్గా ఉంది ఈ చర్చ్ మాత్రం. ప్రజెంట్ అయితే మనం చలడం సీవాల్ దగ్గర అయితే ఉన్నామండి. చూడండి, ఇక్కడ మన వైజాగ్లో అయితే షిప్ యార్డ్ ఉంటుంది కదా, షిప్ యార్డ్లో ఎలా ఆగుతాయో అలాగే ఇక్కడ ఒక ప్లేస్లో అయితే చలనం సీ బోట్ దగ్గర అయితే మొత్తం బోట్స్ అయితే ఆగి ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఫిషింగ్కి అయితే వెళ్ళి వచ్చారు. చాలామంది మనం బయట చూసాం కదా, చేతిలో అయితే కవర్స్ ఉన్నాయి కదా, ఈ కవర్స్లో అయితే చేపలు అయితే పట్టుకుని వెళ్తున్నారండి. బీచ్ వ్యూ పాయింట్ అయితే అద్దరిపోతుంది. కేరళ వచ్చే వాళ్ళు ఈ ప్లేస్ని కూడా విజిట్ చేయండి. మొత్తం కూడా రాక్స్ అయితే చూస్తున్నారు కదా, ఏరియా అంతా రాక్స్. ఇక్కడంతా కూడా బోటింగ్, పైన అయితే పక్షులు ఎగురుతున్నాయి, కొంగలు. చాలా బాగుందండి. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఎందుకంటే నేచర్ని ఎక్స్ప్లోర్ చేయాలి అనుకున్న వాళ్ళు, చూడాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇలాంటి ప్లేసెస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. నాకైతే ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. చూడండి, బోట్ని అయితే వాళ్ళైతే రెడీ చేస్తున్నారు. మళ్ళీ సముద్రంలోకి వెళ్తుందేమో. ఆల్రెడీ సముద్రంలోకి వెళ్ళి రిటర్న్ అయితే కొన్ని బోట్స్ అయితే వస్తున్నాయి. కనిపిస్తుంది కదా అక్కడ, ఆ బోట్ అయితే రిటర్న్ అయితే అవుతుంది. చాలా బాగుంది. కేరళ వస్తే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి ఈ ప్లేస్ మాత్రం. ఇక్కడ చూడండి, చాలామంది అయితే కవర్లు అయితే ఉన్నాయి చేతుల్లోనే. చాలామంది చేతుల్లో అయితే ఇక్కడైతే కవర్లు ఉన్నాయి. అవన్నీ కూడా చేపలండి. వీళ్ళందరూ ఫిషర్ మ్యాన్స్. ఇది మనకు వచ్చేకి 15 to 20 కిలోమీటర్స్ మధ్యలో అయితే ఉంటుంది. ఈ ప్లేస్ని అయితే అవాయిడ్ చేయకండి, చాలా బాగుంది. అండ్ మీకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవాలంటే పర్ఫెక్ట్ టైము ఈవినింగ్ 4 to 6, మార్నింగ్ 6 to 8 మధ్యలో అయితే ద పర్ఫెక్ట్ టైమింగ్ అండి. సూపర్గా ఉంటుంది. ప్లేస్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. మనకి ఆంధ్రాలో మాడుగుల హల్వా ఎంత ఫేమస్సో ఇక్కడ కోజికోడన్ హల్వా అని చెప్పేసి కదా పెట్టారండి. కోజికోడన్ హల్వా చూడండి, హల్వా అంట ఇదంతా కూడా చూస్తున్నారు కదా. హల్వా అయితే ముక్కలు అయితే కట్ చేసి అయితే ఇస్తున్నారు. भाई किलो कितने प्राइस? किलो 200, 240, 240, 260. जस्ट टेस्ट కిలో అయితే 200, 240, 260 అని చెప్తున్నారు. ఇక్కడ ఫిష్ చూడండి, కేజీ లెక్క, హాఫ్ కిలో లెక్క అయితే కొనుక్కొని వెళ్తున్నారు. డిఫరెంట్ కలర్స్లో అయితే మనకైతే అవైలబుల్గా ఉంది ఇక్కడ హల్వా మొత్తం. కునాఫా హల్వా అంట ఇది. ఇంకా డ్రై ఫ్రూట్ హల్వా, ఇది పిస్తా హల్వా. చూడు, ఇది డైట్స్ అట, మిక్సర్ ఫ్రూట్ అట. ఇక్కడైతే చాలా వరకు అయితే ఉన్నాయి. మనోడైతే మనకైతే పీస్ ఇచ్చాడు. తిని చెప్దాం ఎలా ఉందో. టేస్ట్ బాగుందండి, సూపర్. ఇక్కడ కేరళ వచ్చిన వాళ్ళు కేరళ ఫుడ్ ఐటమ్స్ కూడా మీరైతే ట్రై చేయండి ఒకసారి. మీరు కేరళలో ఎక్కడ గమనించినా కూడా చిన్న రోడ్ల నుండి పెద్ద రోడ్ల వరకు కూడా అంతా కూడా క్లీన్గా అయితే ఉంటుందండి. అన్ని ప్లేసుల్లో అయితే క్లీన్గా అయితే ఉందండి. ఎందుకంటే చూడండి, మధ్యాహ్నం కూడా చాలా వరకు అయితే ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు అయితే వచ్చి వీళ్ళకైతే క్లీన్ చేస్తున్నారు ప్రతి ప్లేస్లో. ఇప్పుడైతే మనం ఫిష్ కర్రీ తినడానికి అయితే వచ్చాం. ఈ చలనం సీవాల్ దగ్గర అయితే ఫిష్ కర్రీ తిందామని వచ్చి తిరుగుతున్నాం. ప్రెజెంట్ చూద్దాం ఇక్కడ దొరుకుతుందో లేదో. కేరళలో నేను ఈ 5 days తిరిగినప్పుడు పెద్ద రెస్టారెంట్లకి వెళ్ళి తిన్నానండి ఫుడ్. ఈసారి మాత్రం చలనం బీచ్కి అయితే వచ్చాను. ఇక్కడ వ్యూ కవర్ చేద్దామని ఇక్కడైతే ఫుడ్ అయితే తీసుకున్నాను. ఫిష్ కర్రీ అలాగే రైస్. ఈ రైస్ అయితే చాలా బడా సైజులో ఉందండి, పెద్ద సైజులో ఉంది. దీని పేరు అయితే సులేఖ అంటారంట. ఒకసారి ట్రై చేద్దాం ఫుడ్ ఎలా ఉందో, ఫిష్ కర్రీ ఎలా ఉందో. అయితే మనకైతే చేపతో పాటు ఎక్స్ట్రా అయితే పికిల్స్ కూడా ఇచ్చారండి. చూడండి, పికిల్, మ్యాంగో పికిల్.
ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా మ్యాంగో పికిల్ అయితే కంపల్సరీగా ఇస్తున్నారు. మనకైతే మజ్జిగ పెరుగు ఇస్తారు చూసారా, ఆ టైప్లో ఇస్తున్నారు. చూద్దాం. అంతా సూపర్కే దేవుడికి. రైస్ అయితే టేస్ట్ బాగానే ఉంది. ఈ ఫిష్ కర్రీ జ్యూస్ కూడా బాగుంది. ఫిష్ టేస్ట్ చూద్దాం. ఓకే, పర్లేదు. ఎందుకంటే స్ట్రీట్ ఫుడ్స్ ఎలా ఉంటాయి, మనకైతే స్పైసీ మసాలాతో గట్టిగా కొడతారు. ఇక్కడ స్పైసీ మసాలా చాలా తక్కువ. వస్తే ఒకసారి ట్రై చేయండి నాన్ వెజ్ లవర్స్ అయితే. ఫ్రెండ్స్, మా కేరళ ట్రిప్ అయితే ముగించుకొని మేమైతే మళ్ళీ రిటర్న్ అయితే వైజాగ్ వెళ్ళిపోతున్నాం. బై బై కేరళ.